రైట్. సో ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు ఇలా పెట్టుబడులు పెంచుతారా అని ఒక అంశం. ఎస్, ఆర్బీఐ కెన్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ అనేది ఇక్కడ అంశం. తప్పకుండా పెంచుతుందండి. ఎస్, దాని యొక్క ఇది చేసేదంటే వడ్డీ రేట్ల విషయం లోపల తగ్గిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ అతి స్వల్పకాలిక వడ్డీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ విషయానికి వచ్చినట్లయితే అక్కడ మనకు ఇలా బ్యాంకులకు అతి స్వల్పకాలిక వడ్డీలు ఎంఎస్ఎఫ్ ద్వారా ఇస్తుంది. ఒకవేళ వడ్డీలు తగ్గితే బ్యాంకులు లోన్ ఎక్కువ తీసుకొని పెట్టుబడులు ఇచ్చేస్తాయి. అదేవిధంగా స్వల్పకాలకు సంబంధించి ఆర్ఆర్ ఇది కూడా తగ్గిస్తే ఇలా ఎస్బీఐ లోన్లు ఎక్కువ తీసుకొని పెట్టుబడులు ఎక్కువ ఇస్తుంది. అదే దీర్ఘకాలిక సంబంధించినట్లయితే బ్యాంక్ రేట్. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకు ఎక్కువ లోన్లు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులకు పెట్టుబడి పెరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా ఆర్బీఐ వాళ్ళు ఇలా నిల్వలు కూడా తగ్గించవచ్చు. నిల్వ అంటే ఇలా సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఆర్ఆర్ కావచ్చు, రైట్. సో కాబట్టి వీటిని కూడా తగ్గిస్తే ఏమవుతుందంటే డబ్బులు ఎక్కువగా బ్యాంకుల దగ్గర ఉండి వాళ్ళు పెట్టుబడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇలా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నిధులు ఇలా ఎల్టీఆర్ఓ లాంగ్ టర్మ్ రెపో రేట్స్ అంటారు. ఇలా 3 years వరకు కూడా రెపో అనేది ఇలా స్వల్పకాలము, లాంగ్ టర్మ్ అప్పుడు దీర్ఘకాలం. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఫండ్స్ కూడా ఆర్బీఐ వాళ్ళు ఎస్బీఐకి ఇస్తే బాగుంటుంది. అదే రకంగా టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేట్స్ అంటే ప్రత్యేక వర్గానికి మీరు అప్పులు ఇవ్వాలని చెప్పేసి కొంత అమౌంట్ రెడీలో పెడుతుంది. ఎవరు పెడతారంటే ఆర్బీఐ పెడుతుంది. కాబట్టి ఇట్లా ఒక ప్రత్యేక నిధులను అందుబాటులో ఉంచడం ద్వారా, అదే రకంగా ఇలా నిల్వలను రిజర్వ్స్ను అందుబాటులో ఉంచడం ద్వారా వడ్డీలు తగ్గించడం వల్ల కూడా దేశంలో పెట్టుబడులు పెంచే సత్తా ఎవరికి ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ రెపో రేట్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేటు ఇవి మామూలుగా దీర్ఘకాలం. మీరు అనొచ్చు దీర్ఘకాలంగా ఇచ్చే బ్యాంక్ రేట్ ఉంది కదా అంటే, ఇలా బ్యాంక్ రేట్ అనేది కొలాటరల్ సెక్యూరిటీ ఉండదు, కానీ వీటికి మాత్రం ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.